మాకు చాలా ఇష్టం అన్నమాట. మాకు ఫేమస్ ఇక్కడైతే మేము చాలా ఇష్టంగా తింటాము. అదేంటో చూపించేనా? ఇదిగోండి బొడ్డంగి పురుగులు అన్నమాట. చాలా మందికి మా గిరిజనులకి అయితే తెలుసుంటుంది. నీకు ఇష్టమైన ఫుడ్ చిట్టి చూడు. బొడ్డంగులు సూపర్ ఉంది ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా గిరిజనులకి ఒక ప్రత్యేకమైన వంటకం అనేది అయితే ఉంటదన్నమాట. అదేంటనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మాకు చాలా ఇష్టం అన్నమాట. మాకు ఫేమస్ ఇక్కడైతే మేము చాలా ఇష్టంగా తింటాము. అదేంటో చూపించేనా? ఇదిగోండి బొడ్డంగి పురుగులు అన్నమాట. చాలా మందికి మా గిరిజనులకి అయితే తెలుసుంటుంది. తెలియని వాళ్ళు అయితే చాలా మంది చూసుంటారు కూడా. ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి బ్రతికే ఉన్నాయి ఇవి. చూడండి ఎలా కదులుతున్నాయో. ఇవైతే అడవి నుంచి సేకరించుకుంటాం ఫ్రెండ్స్ మేము. ఈత పళ్ళు ఉంటాయి కదా, ఈత పళ్ళు దుబ్బులు ఉంటాయి కదా, ఈత పళ్ళు చెట్లు అయితే కాల్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే మంట పెట్టి కాల్ చేసిన తర్వాత వాటి కిందనైతే ఇవి మొదట్లో అయితే ఉంటాయి అన్నమాట ఈ పురుగులు. వీటినైతే మా గిరిజనులు ఈ సీజన్ లోనే ఈ శీతాకాలంలోనే ఎక్కువ సేకరిస్తారనమాట. వీటినైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ అలవాటు లేని వాళ్ళైతే తినలేరు. కానీ మాకైతే చాలా ఇష్టం అన్నమాట. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. ఇవాళ అయితే ఈ స్పెషల్ వంటకం మా ఇంట్లో ఉంటుందన్నమాట. ఇది మాంసాహారంతో సమానం ఫ్రెండ్స్. మంచి పోషక విలువలు అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఎటువంటి అదే ముళ్ళు లాంటివి కానీ దుమ్ములు లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇది మొత్తం కొవ్వే, లోపలైతే పాలు లాంటి పదార్థం ఉంటుంది అనమాట. ఇది మీకు చూపిస్తాను. ఈ వంటకం కూడా స్పెషల్ గా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే. అవి లాస్ట్ వరకు అయితే చూడండి, ప్రాసెస్ ఎలా వండుతాను ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ కర్రీ ఎలా వండుతున్నాను అదన్నీ చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేనైతే పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బొడ్డెంగులకి అయితే ఇలా వండకూడదు అనమాట. వీటికైతే మధ్యలో ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ లో అయితే ఇలాగా కట్ చేయాలన్నమాట. చూడండి, ఇదిగోండి ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట. అన్నిటినీ ఇలా చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలా చేసుకోవాలంటే, ఇలా చేసుకోకపోతే ఈ బొడ్డెంగ అనేది ఇలా సాగిపోతుంది అనమాట. టేస్ట్ ఉండదు అస్సలు. లోపలికైతే ఉప్పు కారం అన్నది ఏమి వెళ్ళదు కదా, అసలు టేస్ట్ ఉండదు. లోపల చప్పచప్పగా ఉంటది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొవ్వు ఉంటుంది కదా, చూడండి లోపలైతే ఇలా ఉంటుంది కొవ్వులాగా. ఈ కొవ్వు ఉంటుంది కదా, ఈ కొవ్వు అయితే బయటకు వచ్చి కర్రీ అనేది టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా? నేనైతే ఇప్పుడు వీటన్నిటిని అయితే ఇలా చేసేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇందులో అయితే ఇందాక ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వీటికైతే ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే చాలా మంది కర్రీ చేసుకుంటారు ఫ్రెండ్స్. కర్రీ నేనైతే కర్రీ చేయట్లేదు అనమాట, ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రైయే బాగుంటదని, అంటే తక్కువ ఉన్నాయి కదా అందుకని ఫ్రై చేస్తున్నాను అనమాట. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఫ్రై కాబట్టి. ఇప్పుడు వీటిని అయితే కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కర్రీకి అయితే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ కొవ్వులా ఉందని చెప్పాను కదా, వాటి నుంచి అయితే ఆయిల్ చాలా వస్తుంది. మీకైతే కర్రీ చేసిన తర్వాత చూపిస్తాను, అదే ఫ్రై చేసిన తర్వాత అయితే చూపిస్తాను. వీటిని అయితే ఇలా కలిపేసుకొని అయితే ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా?
ఇవ్వండి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేసుకోవట్లేదు, ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అంతే. కొంచెం అయితే ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం లైట్గా. పర్లేదా? ఓకేనా. జీలకర్ర వేడైనాక అదే కొంచెం వేగినాక ఆనియన్స్ అయితే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఒక గుప్పిడి అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. కర్రీ కోసం అయితే ఆనియన్స్ ఎక్కువే ఉండాలా, నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం వేగాలి ఫ్రెండ్స్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే వేపుకోవాలి. ఆయిల్ అయితే తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి పక్కనే ఉండి వేపుకోవాలన్నమాట, లేదంటే ఆనియన్స్ మాడిపోతుంది. ఆనియన్స్ మాడిపోతే కూర టేస్ట్ అనేది కూడా మారిపోతుంది కదా, బాగోదు. అందుకని అలా కలుపుతూనే ఉండాలన్నమాట. చెప్పాను కదా ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకున్నానంటే, ఇప్పుడు ఆ బొడ్డెంగుల్లో అయితే ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. కొంచెం ఆ బొడ్డెంగుల్లో ఆయిల్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఆ కొవ్వు పదార్థం నుంచి ఆయిల్ అయితే వస్తుంది. అందుకోసమని నేనైతే ఇందులో ఆయిల్ తక్కువ వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. న్యాచురల్ గా దొరుకుతుంది కదా మాకు అడవుల్లో అన్నమాట. అడవుల నుంచి తీసుకొచ్చినవి ఏమైనా బాగుంటాయి. పళ్ళనగా ఆకుకూరలనగా మాకు ఇంకా పువ్వుల కూరలు కూడా ఉంటాయి అన్నమాట. పువ్వుల కూరలు కూడా మేము తింటాము, బాగుంటాయి. అవి కూడా మేము అడవి నుంచే తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇందులోకి అయితే కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. ఆల్రెడీ అందులో పసుపు వేసుకున్నాను కదా, చిటికెడు అయితే చిటికెడు అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి చాలు, సరిపోతుంది. అలాగే ఇవి వేగిపోయింది చూడండి, వేగిపోయింది కదా, ఇవి మాత్రం వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రోట్లో దంచుకున్నాను అనమాట, లైవ్ లో. అదే ఇప్పుడే దంచుకున్నాను ఫ్రెష్ గా. వీటినైతే ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే మా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళైతే అడవికి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు అనమాట. తీసుకొచ్చినప్పుడైతే వీటిని మా ఇంట్లో వాళ్ళు కర్రీ చేసే లోపే మేమైతే కొన్ని తీసుకొని కాల్చుకొని తింటాం అనమాట. చాలా బాగుంటుంది, కాల్చుకొని తిన్నప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. కాల్చుకొని కూడా తినేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడైతే. ఇప్పుడైతే అవి పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడైతే బొడ్డెగులను అయితే వేసేసుకుందాం. నాకైతే ఈ కర్రీ ఎప్పుడెప్పుడు వండేస్తానా, ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది అనమాట. ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ మేము తిందాం. అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా తీసుకొచ్చి ఇచ్చారు మా వాళ్ళు. ఇవి ఎక్కువగా మాకు జీమాడుగులలో అయితే దొరుకుతుంది. అదే జీమాడుగుల నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట ఇవి. లాస్ట్ ఇయర్ అయితే బాగా తిన్నాం ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే ఇదే ఫస్ట్ అనమాట, ఫస్ట్ టైం తీసుకొచ్చారు కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తింటామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇవి వేసేసుకుందాం. ఓకేనా. వీటిని ఎక్కువ కదపకూడదు కూడా ఫ్రెండ్స్, ఎక్కువ కలిపినా ఇది అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇలాగా కాసేపు మూత పెట్టుకొని అయితే ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతుంది కాసేపు.
కారం, ఉప్పు, పసుపు అన్ని నేనైతే పర్ఫెక్ట్ గా వేసేసుకున్నాను అనమాట. ఇక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఎలా వస్తుందో. ఓకేనా? ఓకే, కాసేపు అయితే వీటికి మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను అని చెప్పాను కదా, ఒక స్పూనే వేసుకున్నాను. చూడండి ఆయిల్ అయితే ఎలా కనిపిస్తుందో. కర్రీ అయితే అయిపోవచ్చింది. ఒక 5 మినిట్స్ నుంచి అయితే దింపేసుకుంటాను. ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇందులోకి, ఎందుకంటే ఇలా తింటేనే న్యాచురల్ టేస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ మసాలాలు అవన్నీ వేసేసుకుంటే టేస్ట్ అయితే మారిపోతుంది, మాకు నచ్చదు. చికెన్ అలాంటి వాటికైతే మసాలాలు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇందులోకి అయితే మేము ఎటువంటి మసాలాలు యాడ్ చేసుకోవట్లేదు అనమాట. న్యాచురల్ గా వండేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. నేనైతే ఇప్పుడు కొత్తిమీర అది వేసేసుకుంటున్నాను. భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట కర్రీ. చూడండి, అమ్మా చేయి ఖాళీ. ఇదిగోండి, ఎంత బాగుంది కదా. ఫ్రెండ్స్ ఈ బొడ్డింగుల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేసేయండి. మేమైతే ఇప్పుడు ఫుల్గా లాగించాం. బొడ్డెంగుల కూరతో పాటు అదే ఫ్రైతో పాటు మా ఇంట్లో అయితే ఇవాళ స్పెషల్ చికెన్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనమాట. ఇదిగోండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంటే ఇంకా వాటర్ కొంచెం ఉంది, వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఓకేనా? కాసేపు ఉంటే చికెన్ కూడా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కర్రీని అయితే సర్వ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లో. కర్రీ అయితే అయిపోయింది, ప్రిపేర్ చేసేసాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఆపేసుకుంటున్నాను అనమాట గ్యాస్. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను బొడ్డెంగుల కూర అయితే వండేసాను అనమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉందో తెలీదు. ఓకేనా? టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వచ్చింది అనమాట. అంటే ఫ్రెష్గా తీసుకొచ్చారు కదా. చాలా మంది ఇవి మేము తింటుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అంటే అలవాటు లేని వాళ్ళు అయితే ఇబ్బందిగానే ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. కానీ ఇది మాకు చాలా అలవాటైన ఫుడ్ అనమాట. ఎందుకంటే మా తాతలు ముత్తాతల నుంచి వస్తున్న వంటకం అనమాట ఇది. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ మాకైతే ఇష్టమైన వంటకం అనమాట. మా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ అప్పట్లో వండుకొని తిన్న ఫుడ్ అనమాట. ఇప్పుడు అలా వారసత్వంగా అలా వస్తుంది మాకు కూడా. అందుకే మేమైతే ఎటువంటి ఇబ్బంది పడకుండా తినడానికైతే ఇష్టపడతాం అనమాట. అందులో అది కాకుండా ఇందులో మంచి పోషక విలువలు అయితే ఉంటాయి అన్నమాట. అలా అని చెప్తారు మా వాళ్ళు. నిజంగానే పోషక విలువలు ఉంటాయి, అంతే టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, నిజంగా తిన్న వాళ్ళకే దీని టేస్ట్ తెలుసు. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా? నీకు ఇష్టమైన ఫుడ్ చిట్టి చూడు. నేను తినిపిస్తానులే, నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నావు లేదా చూడు. ఇదిగో
సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాగుందా? నచ్చిందా? ఫ్రెండ్స్ మా చిట్టికి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఈ ప్లేట్ లో సగానికి సగం తనే ఖాళీ చేసేస్తది. చాలా ఇష్టంగా తింటది. పిల్లలు కూడా మాకు ఇష్టంగా తింటారు కాబట్టి మేము కూడా ఇవి ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడతాం అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాము. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.